సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. #వెంకీ77, #వెంకటేష్ ఎక్స్ త్రివ్ అనే వర్కింగ్ టైటిల్స్ తో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా బుధవారం పట్టాలెక్కినట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 20 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మళ్ళీ కెమెరా వెనక్కొచ్చారు. అందరికీ ఇష్టమైన హీరో విక్టరీ వెంకటేష్ తో చేతులు కలిపారు. ది ఓజీస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మరోసారి ఆ మ్యూజిక్ ని రీక్రియేట్ చేయడానికి సెట్స్ పైకొచ్చారు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెట్స్ లో వెంకటేష్ త్రివిక్రమ్ కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేసుకున్నారు. గతంలో వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ కథ మాటలు అందించారు. ఈ 2 సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇప్పటికీ టీవీలో డీసెంట్ టీఆర్పీ రాబడుతుంటాయి. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, వెంకీ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తుంటాయి. అందుకే వీరిద్దరి కలయికలో ఒక సినిమా పడితే బాగుంటుందని అభిమానులు చాలా ఏళ్లుగా కోరుకుంటున్నారు. ఇన్నాళ్లకు ఈ కాంబో సెట్ అవ్వడంతో అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరగా మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేశారు. 2024 సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ అయింది. అల్లు అర్జున్తో అంతకుముందు అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకురావాలని కూడా అనుకున్నారు. అట్లీ సినిమా ముందుకు రావడంతో ఆ సినిమా వెనక్కెళ్ళింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారు. మైథలాజికల్ కథతో తారక్ ని మెప్పించారు. కానీ హీరోకు ఉన్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా సినిమా పట్టాలెక్కడానికి కాస్త టైం పడుతుంది. దీంతో త్రివిక్రమ్ 20 నెలలుగా మెగాఫోన్ కి దూరమయ్యాడు. అందుకే ఈ గ్యాప్ లో వెంకీ మూవీని తెరకెక్కించాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడవుగా సినిమా షూటింగ్ ప్రారంభించారు. త్రివిక్రమ్ గత చిత్రాల మాదిరిగానే అన్ని వర్గాలను అలరించే కథతో వెంకీ77 సినిమా రెడీ అవుతున్నట్లు టాక్. త్రివిక్రమ్ మార్క్ పంచులు, వెంకటేష్ కామెడీ టైమింగ్ తో ఒక మంచి కుటుంబ కథా చిత్రం రూపొందుతోందని అనుకుంటున్నారు. ఇందులో 2 హీరోయిన్లు ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. త్రిష, నిధి అగర్వాల్, శ్రీనిధి శెట్టిలను సంప్రదిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.